శ్రీ గురుభ్యో నమ. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇంట్లో ఎటువంటి ప్రతిమలను మనం పెట్టుకొని పూజ చేస్తూ రావాలి, ఆ ప్రతిమ యొక్క ప్రమాణం ఏంటి? ఎందుకు అంటే దేవాలయాల్లో మనం పూజ చేసే సందర్భాల్లో దేవాలయంలో ప్రతిష్ట ఆగమశాస్త్ర పండితుల ద్వారా జరుగుతూ వస్తుంది. అక్కడ ఎటువంటి సంశయాలు ఉండవు. ఆ దేవాలయము ఆ గర్భగుడి కొలతలకు తగినట్లు మనం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. కానీ ఇంట్లో దేవుని యొక్క పూజ చేయాలి అంటే ఆ ప్రతిమలు అంటే దేవుని యొక్క విగ్రహాలు ఎంత ప్రమాణంలో ఉండాలి? దీనికి శాస్త్రం ఏం చెప్తూ వస్తుంది? సప్తాంగులం సమారభ్య యావచ్చ ద్వాదశాంగులం గృహేశ్వర్చ సమాఖ్యాత ప్రాసాదే అధికా శుభ అనుకొని. అంటే సప్తాంగులం సమారభ్య 7 అంగుళాల మొదలు 12 అంగుళాలు ఎంత ఉంటుందో అంతవరకు ఇంట్లో విగ్రహాలను మనం పూజ చేసేదానికి వాడుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో కూడా పూజ చేసేదానికి ఎటువంటి విగ్రహాలను పెట్టుకోవాలి? కొంతమంది అడుగుతుంటారు, అయ్యా మేము బంగారుది పెట్టుకోవాలన్నా, వెండిది పెట్టుకోవాలన్నా, రాతిది పెట్టుకోవాలన్నా, మృన్మయాన్ని పెట్టుకోవాలన్నా, ఇంతకు ప్రతిమలు అంటే ప్రతిమల గురించి శాస్త్రంలో ఏం చెప్పింది అని అంటే ప్రతిమా సప్తధాగ్నేయ అనుకొని. ప్రతిమలు 7 రకాలు. ఏంటి అంటే రత్న లోహ శిలా ధాతు మృతు కాష్ఠ ఆలేఖ్య భేదత ప్రతిమ సప్తధాగ్నేయ అని. రత్న అంటే రత్నాలకు సంబంధించింది. ఇప్పుడు రత్నానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఏంటి అంటే మనం మధుర మీనాక్షి అమ్మవారు, ఇటువంటి దేవాలయాల్లో ఉండేటివన్నీ కూడా రత్నాన్ని. లేదంటే ఇక్కడ కూడా మరకత గణపతి అనుకొని ఈ విధమైనటువంటి రత్నాలతో నవరత్నాల్లో కానీ లేదంటే నవరత్నాల్లో ఒక రత్నంతో చేసినటువంటిది కానీ వీటిని ప్రతిమలుగా మనం చెప్తూ వస్తాం. తర్వాత రెండోది లోహ అంటే పంచలోహాలతో చేసినటువంటిది. రత్నలోహ శిల రాతితో చేసినటువంటిది. ధాతు అంటే కొన్ని మూలికలను కరిగించి దాంతో చేసినటువంటివి. మనకు ఉదాహరణకు పడనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఇవన్నీ కూడా ధాతువులతో చేసినటువంటి విగ్రహాలు. రత్నలోహ శిలా ధాతు మృతు మట్టితో చేసేటువంటి ప్రతిమలు. మనం గణపతి పూజకు ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజు మనం పూజించేదంతా కూడా మట్టి ప్రతిమలు. లేదంటే కూడా పార్థివలింగ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీన్ని మృతు అంటే మట్టితో చేసేటువంటి. కాష్ఠ చెక్కలతో చేసేటువంటిది. చెక్కతో చేసేటువంటి ప్రతిమలు అంటే మనకు పురి జగన్నాథస్వామి యొక్క ప్రతిమను మనం చెక్కతో చేస్తూ వస్తుంటారు అనుకొని. అదేవిధంగా మన ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో కూడా చూస్తుంటే ఇంట్లో బాలమ్మ అనేటువంటి ప్రతిమలను చెక్కతో చేసి ఇంటి బయట గూట్లో పెట్టుకునేటువంటి ఒక సంప్రదాయం కూడా వస్తూ ఉంటుంది. కాస్త ఆలేఖ్య అంటే చేతితో వ్రాసినేటివి. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే చిత్రపటాలు అంటే దేవుని యొక్క ఫొటోస్. ఈ విధంగా 7 విధాలుగా ఉన్నటువంటి ప్రతిమలను చెప్తూ వచ్చి ఈ 7 విధమైనటువంటి ప్రతిమలను కూడా ఇంట్లో మనం పూజనకు వాడుకోవచ్చు అనేటట్లు. ఆ వాడేటువంటి ప్రతిమలు మాత్రం ఒకటి యజమాని యొక్క బొటనవేలి ప్రమాణం దగ్గర నుంచి వితస్తి ప్రమాణం వరకు ఆ ప్రతిమలు ఉండవచ్చు అనుకొని. అంగుష్ఠపర్వాదారభ్య వితస్తిం యావదేవతు గృహేషు ప్రతిమా కార్య నాధికా శస్యతే బుధై. అంటే ఆ యజమాని యొక్క అంగుష్ఠ పర్వం దగ్గర నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంటుందో ఈ అంగుష్ఠ ప్రమాణము దాని దగ్గర నుంచి మొదలుకొని వితస్తి పర్యంతం. వితస్తిర్ ద్వాదశాంగుళం. వితస్తి అంటే 12 అంగుళాలకు వితస్తి అనేటువంటి ఒక పేరుంది. ఆ 12 అంగుళాలు ఉన్నంత వరకు ప్రతిమలను ఇంట్లో పెట్టి పూజను చేస్తూ రావచ్చు. అంతకంటే పెద్ద ప్రతిమలను ఇంట్లో ఎప్పుడు కూడా పెట్టి పూజ అనేది చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొంతమంది అంటే ఇంత పెద్ద ప్రతిమలను లేదంటే ఇంకా పెద్ద ప్రతిమలను ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ వచ్చేటువంటి వాటిని కూడా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనకు అటువంటి ప్రతిమలను మనం ఇంట్లో పెట్టి పూజ చేస్తూ ఉంటే కొద్దిగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతూ వస్తుంది. ఎందుకు అంటే ఆ ప్రతిమలను ఇంట్లో పూజ చేసేదానికి మనకు చెప్పలేదు. వాటి ఏమన్నా కూడా వాటిని సాకాలి అంటే ఆ ప్రతిమలను గురించి దేవాలయ నిర్మాణం జరగాలి, ఆ గర్భగుడి తర్వాత అంతరాలయము ముఖమంటపం ఈ విధంగా అన్నీ ఉన్నప్పుడు మాత్రమే
అటువంటి ప్రతిమలను మనం పెట్టుకొని పూజ చేసేదానికైతూ వస్తుంది. దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ అంగుష్ట పర్వ మాత్రం ఉన్నటువంటి ప్రతిమలను మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ రావాలి. దానివల్ల ఆ దేవత యొక్క సంపూర్ణమైనటువంటి కృపా ఆశీర్వాదాలను మీరు పొందేదానికి సాధ్యమవుతూ వస్తుంది. ధీరా